హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శివన్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళ చూసేసి ఉంటారు, సో అర్థమైపోయి ఉంటుంది. నా హ్యాండ్ బ్యాగ్ టూర్ అనమాట. నేను ఈ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేస్తాను మీన్స్ నేను ఊరికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా మా బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి క్యారీ చేస్తాను అనేసి ఈ టూర్ అనమాట. ఇదైతే నా బ్యాగ్ అనమాట. ఇది జాబ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. సో ఇదైతే చాలా తక్కువ కాస్ట్‌కే అంటే అఫోర్డబుల్ అనమాట. ఎవరైనా కొనేసుకోవచ్చు. ఇది చాలా మంచి బ్రాండ్ కూడా అనమాట. అండ్ నేను ఇది తీసుకొని ఒక 7 మంత్స్ అయింది. అంటే మ్యారేజ్ బిఫోర్ తీసుకున్నాను అనమాట. సో నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. బాగుంది. అది పెద్దగా కూడా ఉంటుంది. సో మనకి ఎన్ని కావాలన్నా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఎక్కువ పెళ్ళికి ఎక్కువ మనం క్యారీ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకోసం అని ఇది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా చెప్పేద్దాం నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అనేసి. చాలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి అన్నమాట. నా దాంట్లో చూసి మాత్రం భయపడకండి ప్లీజ్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొబైల్. ఫస్ట్ ఎవరైనా క్యారీ చేస్తారు కదా మొబైల్. ఈ జనరేషన్ లో ఫస్ట్ మాత్రం ఫోన్ అందరికి. అండ్ దానికి కావాల్సింది కేబుల్ కదా, చార్జర్. సో ఏంటంటే ఖచ్చితంగా అందరూ క్యారీ చేస్తారు. సో నేను కూడా క్యారీ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అన్నమాట. ఇది నా క్లెన్జర్ మీన్స్ ఫేస్ వాష్ అన్నమాట. సో నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు ఫ్రెష్ గా అనిపించాలి అంటే కావాలి కదా. సో అందుకే నేనైతే ఫేస్ వాష్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది అన్నమాట వెబ్ వైప్స్ అన్నమాట ఇది. సో బయటికి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం మేకప్ అనేది వేస్తూ ఉంటాం కదా. సో అది రిమూవ్ చేసుకోవడం కోసం ఇది అన్నమాట. అండ్ మేకప్ రిమూవర్ కూడా ఉంది నా దగ్గర. సో నేనైతే బేబీ ఆయిల్ యూజ్ చేస్తాను మేకప్ రిమూవ్ చేయడం కోసం. సో ఫస్ట్ దీంతో పెట్టేసి తీయడానికి ఇది యూజ్ చేస్తాను అనమాట. సో ఈ రెండు కూడా నేను క్యారీ చేస్తాను. నెక్స్ట్ అయితే నాకు ఇది కనిపించినాయి. ఇవి ఏంటంటే నెయిల్ పాలిష్ అన్నమాట. సో అన్ని మిస్ అయిపోతాయి అనేసి నేను కవర్లో కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని కొన్ని కొన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉన్నాయి అన్నమాట. నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇదైతే నెయిల్ రిమూవర్ అన్నమాట. స్ట్రిప్స్ దొరుకుతాయి కదా. సో అదే అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను క్యారీ చేస్తాను. ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం మర్చిపోయినా కూడా అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు అనేసి నేను ఇదంతా క్యారీ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే సింధూరం అన్నమాట. ఇది కుంకుమ కదా. సో కొంతమంది సింధూర్ యూజ్ చేస్తా ఉంటారు, కానీ నాకు అది ఇష్టం ఉండదు. కుంకుమనే పెట్టుకుంటా ఉంటాను ఎక్కువ. సో నేను ఇది కూడా క్యారీ చేస్తాను. నెక్స్ట్ అయితే ఇది మేకప్ బ్రషెస్ అన్నమాట. సో నేను ఇది పెళ్ళప్పుడు తీసుకున్నాను. ఇది బ్రషెస్ ఉండాలి మేకప్ వేసుకోవడానికి అనేసి ఇది తీసుకున్నాను. అప్పుడు ఎంతో పడింది, నాకు గుర్తులేదు, బట్ బాగా యూస్ అవుతుంది ఇది. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ అన్నమాట. మాత్రం బ్లాక్ ఎక్కువ యూజ్ చేస్తాను, అందుకే చాలా ఉంటాయి. అండ్ ఇది గోల్డ్ అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి, ఇవన్నీ తీసుకోవాలి. సో ఇవైతే ఖచ్చితంగా క్యారీ చేస్తాను. బొట్టు పెట్టుకోకపోతే నా ఫేస్ నేనే గుర్తుపట్టలేను కాబట్టి సో ఇది మాత్రం ఖచ్చితంగా క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే సేఫ్టీ పెన్స్ అండ్ పెన్స్ ఇవంతా ఉన్నాయి. అంటే ఇది పెళ్ళప్పుడు తీసుకున్నవి అన్ని మిస్ అయిపోతాయి అనేసి ఒక బాక్స్ లో వేసేసి, ఈ బాక్స్ ఏంటంటే ఇయర్ బడ్స్ వస్తుంది కదా. సో అవి అయిపోయితే దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో మిస్ అవ్వకుండా ఉంటుంది, బాక్స్ అనేది కనిపించేస్తా ఉంటుంది కదా. సో అందుకే దీంట్లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే అవి సెలెక్ట్ అనమాట. అండ్ ఇది ఆర్టిఫిషియల్ అనమాట. సో ఇవి చైన్స్, ఇవి ఇయర్ రింగ్స్ లాగా అనమాట. ఎక్కడైనా ఇయర్ రింగ్స్ అలా మిస్ అయిపోయినా కూడా మనకి ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోకపోతే బాగోదు కదా. సో ఇది అండ్ ఇది కూడా క్యారీ చేస్తాను చిన్నవి అనమాట.
నెక్స్ట్ అయితే మోస్ట్ యూజబుల్ థింగ్ ఇది వ్యాలెట్ అనమాట. ఇది నేను ఎప్పుడో కొనుక్కున్నాను అసలు. మేబీ ఒక 4 years అవుతుంది అనుకుంటా. సో అప్పుడు కొనుక్కున్నాను ఇది. హైదరాబాద్లో కొన్నాను. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో కొన్నాను ఇది. ఇది మార్చాలి, టైం వస్తుంది దేనికైనా. ఈ ఈ జనరల్ గా నేను యూజ్ చేయను ఈ వ్యాలెట్స్ ఇవంతా. ఎప్పుడు ఫోనే కదా, జీపే, గూగుల్, ఫోన్ పే అంతా ఉంటది కదా. సో అసలు వ్యాలెట్ తీసుకోవడమే నాకు గుర్తుండదు. ఫోనే ఎప్పుడు ఫోన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాను ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో దీంట్లో అయితే ఇంకా నా కార్డ్స్, ఆధార్ కార్డు అవంతా ఉంటుంది. అండ్ కొంచెం అయితే మనీ ఉంటుంది, కాయిన్స్ ఉంటుంది. అవి కూడా జస్ట్ నాకు ఒక సెంటిమెంట్ అనమాట. పర్స్ లో కానీ బ్యాగ్స్ లో కానీ కొంచెం మనీ పెడితే నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటుందని ఒక సెంటిమెంట్ అనమాట. సో అందుకే ప్రతి బ్యాగ్ లోనూ ఏదో ఒక కాయిన్ అయినా వేసి పెడతాను. అది నాకు సెంటిమెంట్. నెక్స్ట్ అయితే కోమ్ అనమాట. అందరికి అమ్మాయిలకి ఫేవరెట్ కదా కోమ్. కొంతమందికి చాలా ఫేవరెట్ ఉంటుంది, దూతూనే ఉంటారు కొంతమంది. సో నాకు అవసరం కదా ఎవరికైనా. సో అందుకే కోమ్. నెక్స్ట్ అయితే మాయిశ్చరైజర్ అనమాట. ఇది న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ అనమాట. సో నేను ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది ఫేస్ వాష్ చెప్పాను. ఇది డర్మావైడ్ నుంచి. ఇవి రెండు యూజ్ చేస్తాను నేను ఫేస్ కి. ఇంకా ఏం పెట్టినా నా ఫేస్ కి పడదు అనమాట. బట్ ఇది చాలా కాస్ట్లీ అనమాట, కానీ నాకు ఇదే పడుతుంది. సో అందుకే నేను ఇదే యూజ్ చేస్తాను ఇవి రెండు. ఇది లోషన్ అనమాట, బాడీ లోషన్. ఇది నివియా బ్రాండ్. ఇది అందరూ యూజ్ చేస్తారు, అందరి దగ్గర కూడా ఉంటుంది. సో ఇది యూజ్ చేస్తాను నేను హ్యాండ్స్ కి. నెక్స్ట్ అయితే పర్ఫ్యూమ్ అనమాట, పించ్ బ్రాండ్ అది. బట్ నాకు పర్ఫ్యూమ్స్ ఏది అమ్మాయిలు యూజ్ చేస్తారు అనేది తెలియదు అనమాట. మీకు తెలిసింటే ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి, నాకు అది సజెస్ట్ చేయండి ఏదైతే బాగుంటుంది అనేది. నేను చాలా రోజుల నుంచి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు తెలీదు పర్ఫ్యూమ్స్ గురించి. సో అందుకే ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఇది స్విస్ బ్యూటీ వాళ్ళది. సో ఈ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బెల్లప్పుడే తీసుకున్నాను, అయిపోవస్తా ఉంది. సో దీంట్లో షిమ్మర్ ఇది ఉంటుంది అండ్ కాంపాక్ట్ రెండు ఉంటుంది అనమాట. సో యూజ్ఫుల్ ఉంటుంది అనేసి తీసుకున్నాను ఇది. నెక్స్ట్ అయితే రోల్ ఆన్ అనమాట, అండర్ ఆర్మ్స్. ఇది కూడా ఉంటుంది. ఇది ఆయింట్మెంట్ అనమాట నా ఫేస్ కి. నేను అసలు నాకు మేకప్ పడదు. నేను కొంచెం పౌడర్ కాంటాక్ట్ చేసుకున్నా కూడా నాకు పింపుల్స్ వచ్చేస్తుంది అనమాట. సో నేను డెర్మటాలజిస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఇది యూజ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇది కూడా ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. నా దగ్గర చాలా చాలా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అనమాట. సో అమ్మాయిలకి మస్ట్ ఉంటుంది కదా. సో ఇన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి అనమాట. సో నా దగ్గర కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్ అయితే క్లిప్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. నా దగ్గర క్లిప్స్ కూడా చాలా ఉంటాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి అనమాట. అంటే నాకు ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకుంటా ఉంటాను. ఒక్కొక్క డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యేది కూడా ఉంటుంది కదా. సో బ్లాక్, సిల్వర్, గోల్డ్ కలర్స్ అంతా పెట్టుకుంటాను. సో అన్ని యూజ్ అయ్యేలాగా. సో నెక్స్ట్ అయితే నెయిల్ కట్టర్ అనమాట. ఇది కూడా ఉంటుంది ఎప్పుడో నా బ్యాగ్ లో. ఇది ఎక్కడో లోపల పడిపోయింది. కాజల్ పెన్సిల్ అనమాట. సో నేను మేకప్ ఎక్కువ యూజ్ చేయను. కాజల్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్, లిప్స్టిక్ అవే యూజ్ చేస్తాను. ఇంకా ఫేస్ కి మాత్రం మేకప్ మాత్రం అస్సలు వేయను, నాకు పింపుల్స్ వచ్చేస్తాయి కాబట్టి. సో ఇది యూజ్ చేస్తాను. అండ్ ఇది ఐలైనర్ అనమాట. ఎప్పుడో కొన్నాను దీన్ని అయితే అస్సలు యూజ్ చేయను. నేను మేకప్ యూజ్ చేయను. నెక్స్ట్ అయితే లిప్స్టిక్స్, లిప్ బామ్స్ అనమాట. చాలా ఉన్నాయి మీ దగ్గర, చూడండి ఇన్ని ఉన్నాయి. ఇంకా ఇవి తక్కువే అనుకోండి, కొంతమంది దగ్గర నాకంటే ఎక్కువ ఉంటాయి. సో ఇదైతే లాక్మీది, ఇదైతే మంచి అంత. ఇవన్నీ జస్ట్ హర్బ్స్ నుంచి చిన్న చిన్న లిప్స్టిక్స్ అనమాట.
ఇదైతే బేబీ లిప్ బామ్ అనమాట. నేను ఎవ్రీ డే యూజ్ చేసేది ఇదే లిప్ బామ్ అనమాట. అండ్ నేను ఏదో ఫంక్షన్స్కి వెళ్తే తప్పితే నేను లిప్స్టిక్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఇది మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇదే అనమాట. చూడండి దీని మీద రైటింగ్స్ అంత పెయింటింగ్ కూడా పోయింది, అంతగా యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఇది యూజ్ చేస్తాను, ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఫైనల్ దొరికింది నాకు. ఇదేంటంటే వాచ్ బాక్స్ అనమాట. ఇది నా ఫస్ట్ వాచ్ డానియల్ క్లెయిమ్ బ్రాండ్ అనమాట. నేను చాలా అంటే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. ఇది అరౌండ్ మేబీ 2.5కి అలా పడేసి అనుకుంటా. అప్పట్లో చాలా రోజులు అయింది కొని. ఫస్ట్ నేను వాచ్ కొనాలి అనుకొని కొన్నాను అనమాట. ఇది నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను. డానియల్ నేమ్. ఇది రోజ్ గోల్డ్ అనమాట. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. నా దానితో నేను కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఉంది. ఇదైతే ఫస్ట్ ట్రాక్ శివ గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట నా బర్త్డేకి, ఫిఫ్త్ బర్త్డేకి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నా బర్త్డే వచ్చింది. సో అప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చినాడు అనమాట. నేను అంటా ఉన్నాను బ్లాక్ లో అమ్మాయిలకి వాచ్ దొరకదు 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 అనేసి, బట్ పాపం వెతికి మరీ తీసుకొచ్చినాడు అనమాట. నాకు బాగా నచ్చింది ఇది. అయితే అండ్ దిస్ వన్ అనమాట. ఇది అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ థింగ్ కదా, శానిటరీ ప్యాడ్. సో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కదా, సో నేను అన్ని ఖచ్చితంగా పెట్టుకుంటాను. సో యూస్ఫుల్ కదా పెట్టుకుంటాను. అండ్ వన్ మోర్ ఏంటంటే వాటర్ బాటిల్ కూడా నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడల్లా. సో అండ్ ఇంకా షాంపూ ఆయిల్స్ అవి కూడా క్యారీ చేస్తాను. సో ఇప్పుడు మాత్రం పెట్టలేదు, అవి కూడా ఖచ్చితంగా క్యారీ చేస్తాను అనమాట. సో చూడండి పానీయంగా అన్ని ఉన్నాయి అనమాట నా బ్యాగ్ లో. చూసి మాత్రం భయపడకండి, ఏంటి అమ్మాయి ఇది యూజ్ చేస్తుందా అని మాత్రం. అన్ని యూస్ఫుల్ థింగ్స్ కదా ఉన్నాయి. అమ్మాయిలకి ఏమైతే యూస్ ఉంటుందో అదే ఉంది, ఇంకేం ఎక్కువ కూడా లేదు. ఇంకా మేకప్స్ అవంతా నేను యూస్ చేయను, ఉంటే అది కూడా ఒక పెద్ద బ్యాగ్ వచ్చేదేమో మేబీ. అండ్ నేను చెప్పా కదా మీకు ఆల్రెడీ, నేనైతే ఖచ్చితంగా బ్యాగ్ లో మనీ మాత్రం పెడతాను అనేసి. చూడండి దీంట్లో కూడా 10 రూపీస్ నోట్ ఉందన్నమాట. నాకు అది మాత్రం చాలా సెంటిమెంట్, ప్రతి బ్యాగ్ లో ఖచ్చితంగా పెడతాను. అండ్ నేను ఇంకా మెడిసిన్స్ అండ్ స్నాక్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. శివాకి మాత్రం ఫుల్ హెడేక్ వస్తుంది, సో అందుకే నేనైతే ఖచ్చితంగా మెడిసిన్స్ క్యారీ చేస్తాను. అండ్ స్నాక్స్ కూడా క్యారీ చేస్తాను. ఇక్కడ వెళ్ళట్లేదు కాబట్టి పెట్టలేదు అంటే, సో అవి కూడా ఖచ్చితంగా క్యారీ చేస్తాను అనమాట. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరూ మేబీ వాళ్ళకు యూజ్ అయ్యేవి తీసుకొని వెళ్తూ ఉంటారు. మేబీ నేను ఇలా క్యారీ చేస్తాను, మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటారు కదా కొన్ని. సో ఈ వీడియో ద్వారా మీరు గుర్తుపెట్టుకొని పెట్టుకుంటారని, కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది అనమాట నా హ్యాండ్ బ్యాగ్ టూర్. సో మీకు ఎలా అనిపించింది, ఇంకా నేను ఏమైనా మిస్ చేశానా? సో కమెంట్ చేసి చెప్పండి నాకు, ఇంకా ఏమేమి నేను క్యారీ చేయవచ్చు, మంచి యూస్ఫుల్ థింగ్స్ క్యారీ చేయవచ్చు అని కామెంట్ చేయండి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.